బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము యోవేలు గ్రంథములో నుంచి 3వ అధ్యాయము 18వ వచనం చదివితే ఆ 18వ వచనం చివరి భాగంలో ఏముంటుందంటే, నీళ్ల ఊట ఒకటి యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును అనే మాట రాయబడి ఉంటుంది. ఒక నీళ్ల ఊట యెహోవా మందిరములో నుంచి ఉబికి అది ప్రవహించి ఆ షిత్తీము లోయను తడుపుతుంది అనేటువంటి మాట. షిత్తీము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే తుమ్మ చెట్టు అనేటువంటి అర్థం. అంటే ఆ లోయలో అన్ని తుమ్మ చెట్లు ఉన్నాయి. ఆ తుమ్మ చెట్లను తడపడానికి ఒక ఊట బయలుదేరి వచ్చింది. ఆ ఊట ఎక్కడి నుంచి వచ్చింది అంటే యెహోవా మందిరములో నుంచి వచ్చింది అని ఇదొక ప్రవచనం. యోవేలు గ్రంథము అదొక ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథంగా మనం చదువుతాం. అయితే యెహోవా మందిరములో నుంచి వచ్చిన నీటి ఊట ఎందుకు ఈ తుమ్మ చెట్లను తడుపుతుంది, ఈ షిత్తీము లోయలోనికి వెళుతుంది, ఈ షిత్తీము లోయను తడుపుతుంది అని మనం ఆలోచన చేసినప్పుడు తుమ్మ చెట్లు సహజంగా మీలో చాలామందికి తెలిసే ఉంటాయి. ముళ్ళుతో కూడినటువంటి చెట్లు. వాటిని ఎవరు కూడా పెంచుకోరు సహజంగా. వాటి దగ్గరికి వెళ్ళి నీరు పోసి రోజు దానికి ఏం కేర్ తీసుకోరు. అవి చాలా సందర్భాలలో పొలముల చుట్టూ నాటుతూ ఉంటారు, లేదంటే ఎక్కడో లోయల్లోనో కొండల్లోనో అవి మొలుస్తూ ఉంటాయి. అలా పర్టికులర్గా ఒక చుట్టూ ఒక ప్రహరీ గోడ కట్టడానికి యూజ్ చేసినట్లుగా కొన్ని సందర్భాలలో కొన్ని ఏరియాల్లో వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ తుమ్మ చెట్టు ఇళ్లల్లో ఉండడానికి ఎవరు ఇష్టపడరు. తుమ్మ చెట్లు ఇంటి ముందర మొలవడానికి కూడా ఎవరు ఇష్టపడరు. చెట్ల మధ్యలో తుమ్మ చెట్టును నాటడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఈ చెట్టు మిగతా చెట్లన్నిటికీ కూడా డ్యామేజ్ చేస్తుంది అని. అయితే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నుంచి పారి వచ్చి పొంగి వచ్చి ప్రవహించి వచ్చే ఆ నీరు ఎందుకు ఈ ముండ్ల చెట్టును తడుపుతుంది? ఈ ముండ్ల చెట్టు ఎవరు అని మనం ఆలోచన చేయాలి. ఈ ముండ్ల చెట్టు తుమ్మ చెట్టుకు కూడా ఇంపార్టెన్స్ ఉంది బైబిల్ గ్రంథంలో. దేవుడు తన ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణాలను తయారు చేసేటప్పుడు ప్రత్యేకమైన చాలా ప్రాముఖ్యమైనటువంటి మందసం పెట్టిన తయారు చేయడానికి ఈ తుమ్మ కర్రను వాడుకున్నట్లుగా మనం చూస్తాం. దాని మీద బంగారు పూతను పూసి దానిలో ప్రశస్తమైన దేవుని ఆజ్ఞా పలకలను పెట్టి దాని మీద కెరూబులను ఉంచి దానిలో నుంచే దేవుని యొక్క మహిమ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండేవారు అనేటువంటి సత్యాన్ని గ్రహిస్తాము మనము యొక్క పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారము గురించి చదివినప్పుడు. ఈరోజు ఈ తుమ్మ చెట్టు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఈ తుమ్మ చెట్టుని మనము దేనికి ఉపయోగించారు అనేది కాదు మనం ధ్యానం చేస్తున్నాం. ముళ్ళ చెట్టును ముళ్ళ చెట్టుగానే ధ్యానం చేస్తున్నాం ఈరోజు మనం. ఆ ముళ్ళ చెట్టును తడపడానికి దేవుని సన్నిధిలో నుంచి వచ్చినటువంటి నీరు ఏంటది, ఎందుకు వచ్చింది, ఆ ముండ్ల చెట్లు ఏ విధముగా ఆ మందిరపు నీరు చేత అది అంటే మొలిచి అది బ్రతికి ఉంది అనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. సహజంగా మనం చూస్తే ఈ ముండ్ల చెట్లు ఎవరు అని అంటే మన గృహాలలో చాలామంది గృహాలలో చాలామంది సఫర్ అవుతున్నటువంటి మనుషులే ఈ ముండ్ల చెట్లు. ఒక ఇంట్లో ఒక త్రాగుబోతు భర్త ఉన్నాడు అనుకోండి, ఆ ఇంట్లో అతడు ఒక ముండ్ల చెట్టు. ఒక తిరుగుబోతు భార్య ఉందనుకోండి, ఆ ఇంట్లో ఆమె ఒక ముండ్ల చెట్టు. మాట వినని పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రుల మాట వినరు, వాళ్ళు ఊరి మీద తిరుగుతూ ఉంటారు, శ్రద్ధ లేదు వాళ్ళకి చదువు అంటే. ఇంకా వ్యసనాలకి వాళ్ళు బానిసలు అయిపోయారు, వ్యసనపరులు అయిపోయారు. అది వాళ్ళు దుర్వ్యాపారాలు చేస్తున్నారు, తల్లిదండ్రులకు ఆయాసకరంగా ఉన్నారు. వారు కూడా ఈ డ్రగ్ అడిక్ట్స్ అయిపోయినటువంటి పిల్లలు చాలామంది తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు. ఆ తల్లిదండ్రులకు తెలియదు వీడు డ్రగ్ తీసుకొని వచ్చాడు అని. వాడేదో బయటికి వెళ్ళి సిగరెట్ కాల్చి వచ్చేసాడు అనుకుంటున్నారు. ఆ తర్వాత ఆ సిగరెట్ కాల్చినట్లు కూడా తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయలేరు. మా పిల్లలు అటువంటి వాళ్ళ కారు అనుకుంటారు వాళ్ళు. ఈ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు రకరకాల ఎడిక్షన్స్లో పడిపోతున్నారు. ఈ రోజుల్లో అవి విచ్చలవిడితనం అయిపోతుంది. ఇటువంటి బిడ్డలు వాళ్ళ వ్యవహారాలు తెలిసిన తర్వాత వాళ్ళని దానిలో నుంచి మాన్పడం చాలా కష్టమైపోద్ది. వాడొక ఇంట్లో ముండ్ల చెట్టులాగా తయారవుతాడు. వ్యసనాలు బారిన పడినటువంటి కుమార్తె తల్లిదండ్రుల మాట వినదు, ఆమె తల్లిదండ్రులకు ఒక ముండ్ల చెట్టులాగా తయారవుతుంది. ఇంక అనేకమైనటువంటి తిరుగుబోతుతనం కలిగినటువంటి భర్త, మరి భయంకరమైనటువంటి తిట్టుబోతు అయినటువంటి భార్య భర్తలు, ఇలా రకరకాల వ్యసనాలతో ఇంట్లో ఒక్కరండి సరిగా లేకుండా అబ్నార్మల్గా ఉండి సరైనటువంటి లక్షణాలు లేకుండా
ఇంట్లో అందరికీ బాధ పెడుతున్న వాళ్ళు ఉంటారు చాలామంది. చెడు తిరుగుళ్ళు అలవాటైపోయి ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు, ఇంట్లో ఉన్నటువంటి బంగారం, ఇంట్లో ఉన్నటువంటివన్నీ కూడా దొంగిలించి పట్టుకుని పోతూ ఉన్నటువంటి ఇంటి సభ్యులు ఉంటారండి. ఇటువంటి వాళ్ళే ఇక్కడ మనం ఈరోజు చూడబోయేటువంటి ముండ్ల చెట్టులు. ఒక్క ముండ్ల చెట్టు ఉన్నప్పుడు ఆ ఇల్లంతటికీ ముండ్లు గుచ్చుకుంటూనే ఉంటాయి. వాళ్ళు ఎంతో బాధింపబడుతూ ఉంటారు, ఎంతో బాధపడుతూ ఉంటారు. 24 గంటలు ఆ ముండ్లు గుచ్చుతూ, గాయాలవుతూ, రక్తాలు వస్తూనే ఉంటాయి ఇంట్లో వాళ్ళకి. అటువంటి వ్యసనాల బారిన పడినటువంటి కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నప్పుడు వారి ద్వారా వచ్చే శోధన ఇంత అంతగా ఉండదు. ఏడిపిస్తూ ఉంటారు అస్తమాను ఇంట్లో వాళ్ళని వాళ్ళు. ఇటువంటి ముండ్ల చెట్లను పట్టించుకునేది ఎవరు? వీళ్ళ ఇంట్లో ఉండే కంటే చాలామంది తల్లులు ఇలా మాట్లాడతారు, వాడు ఉండే కంటే చస్తేనే బెటర్ అండి, ఎందుకంటే ఇంట్లో మాకు నెమ్మది లేదు, ఇంట్లో మాకు అసలు సుఖం లేదు, సంతోషం లేదు, మేము ఎంత సంపాదిస్తే ఏంటి అని విసిగిపోయిన మాటలండి అవి. ఆ తర్వాత మరుక్షణమే మళ్ళీ ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే విసిగిపోయినటువంటి ఇంట్లోని వాళ్ళు, ఆ ముండ్ల చెట్టు బారిన పడిన వాళ్ళు చాలా శోధన అనుభవిస్తూ ఉంటారు. అయితే వీరి కొరకు ఎలా మనం ప్రార్థన చేయాలి? ఇక్కడ అదే యెహోవా మందిరములో నుంచి నీళ్లు ఉబికి ఈ షిత్తీము లోయను తడుపుతున్నట్లుగా దేవుని మందిరములో నుంచి ప్రార్థనలు వెళ్ళాలి. అనేక మంది త్రాగుబోతులు మార్చబడ్డారు అంటే ఈ లోకంలో దేనికి పవర్ లేదండి. ఒక త్రాగుబోతు వాడిని, ఒక గజ దొంగని, ఒక తిరుగుబోతు వాడిని మార్చడానికి ఈ లోకంలో ఏం మందులు పనిచేయవండి, ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నేను ఒకప్పుడు త్రాగుబోతుని, నేను మార్చబడ్డాననే సాక్ష్యం పలికించగలడు. అలా అనేక మంది ఈరోజు సేవ చేస్తున్న వాళ్ళు, విశ్వాసులు, మేము ఒకప్పుడు సో అండ్ సో, కానీ ఈరోజు దేవుని యొక్క కృప ద్వారా దేవుడు నన్ను ఆ వ్యసనము నుంచి విడిపించాడు. ఒకప్పుడు నేను చాలా దుర్మార్గుణ్ణి, ఇలాంటి హత్యలు చేశాను, జైలుకు వెళ్ళాను, అక్కడ నన్ను దేవుడు దర్శించారని ఈ సాక్ష్యాలన్నీ యేసుక్రీస్తు ప్రభు వారిలో మాత్రమే ఉంటాయి. ఎలా వారు రక్షించబడ్డారు అంటే, ఇదిగో నశించిపోతున్న ఆత్మల కొరకు, నాశనానికి జోగుచున్న వారి కొరకు, మరి నశించిపోయినటువంటి జనాంగము కొరకు అగ్నిలో నుంచి లాగినట్లుగా వారిని బయటికి లాగమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి విజ్ఞాపనాకర్తలు ప్రార్థన చేయుట ద్వారా ఇంట్లోని వాళ్ళు దేవునికి మొర్రపెట్టి కన్నీరు ఏరులై పారేటట్లు వాళ్ళు చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళుట ద్వారా వారందరూ ఎలా రక్షించబడ్డారో ఈరోజు సమాజంలో ఉన్న ముండ్ల చెట్లు, ఇంకా నేను మిగతా పేర్లేమీ చెప్పట్లేదు, సమాజంలో మన సొసైటీలో మన దేశంలో ఉన్న ముండ్ల చెట్లు ఎవరెవరికి హాని చేస్తున్నారో, ఎవరైనా ఒకరికి హాని చేస్తూ ఉంటే అది ముండ్ల చెట్టే. అనేకులు మనకి ఉరిగా ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ముండ్ల చెట్టే. మనకి ఎందరైతే మనకి ముండ్ల చెట్టుగా ఉండి మనల్ని గుచ్చుతూ, మనల్ని హింసిస్తూ, మనల్ని బాధ పెడుతూ, మనకి గాయాలు రేపుతూ ఉన్నారో వారందరి కొరకు చేయాల్సిన ప్రార్థన దేవుని మందిర ఆవరణలో జరగాలండి. దేవుని మందిరంలో నుంచి ఆ యొక్క నీరు ఉబికి ఆ షిత్తీము లోయను తడిపితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి చెట్లు నిజంగా దేవుని మందసానికి ఉపయోగపడే చెట్లుగాను, దేవుని సన్నిధిలో ఉపకరణాలుగాను అవి వాడబడతాయని దీనిలో ఉన్నటువంటి ఒక లోతైనటువంటి ఆత్మీయ అర్థాన్ని చూస్తున్నాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ గృహాలలో ఇలా ఎవరైనా ఉన్నారా? లేకపోతే మీ బంధువుల గృహాలలో ఇలా ఎవరైనా ఉన్నారా? ప్రతి గృహంలో కూడా చిన్న బిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఇలా చాలామంది చాలా అవలక్షణాలతో బాధపడుతూ ఇంటిలో వారందరినీ కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు. వారి నిమిత్తమై మొర్ర పెట్టుట చాలా అవసరం. ఇక్కడైతే ఎస్పెషల్లీ అనేకమైన సంఘాలు ఈ రోజుల్లో ఫ్రైడే ఒకసారి ఉపవాస ప్రార్థన ఉంటుంది, ఆదివార ప్రార్థన ఉంటుంది. కొంతమంది ఇంకా వేరే వేరే రోజుల్లో పెట్టుకుంటారు. కొన్ని సంఘాలలో ఓన్లీ సండేస్ ఉంటాయి. అలా కాదండి. సంఘము సహవాసముగా ఏర్పడిన తరువాత నూతన నిబంధన ప్రకారము ప్రతిరోజు సహవాసము యందును, ప్రార్థన చేయుట యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండాలి అని మరి అపోస్తుల కార్యగ్రంథంలో మనం చూస్తాం. ఎడతెగని ప్రార్థన ఈ రోజుల్లో చాలా అవసరం. చూస్తున్న వారు ఒకవేళ చిన్న చిన్న సంఘాలను మరి రన్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, పెద్ద సంఘాలను రన్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, అనుదినము కూడా సేవకులు దేవుని యొక్క మందిర ఆవరణలో గుంపుతో కలిసి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది సేవకులు చాలా బిజీగా ఉన్నారు. సండే పూట ఒక 5-6 సర్వీసెస్ కోసం వెళుతూ ఉంటారు. మిగతా రోజుల్లో మీటింగ్స్ అని వెళుతూ ఉంటారు. ప్రార్థన చెయ్యండి అని ఒక గుంపుకు చెప్పి వెళుతూ ఉంటారు. వారిలో నిజంగా ప్రార్థనాత్మ ఉంటే కొంచెం సేపు వాళ్ళు ప్రార్థన చేస్తారు, మళ్ళీ మౌనంగా ఉంటారు.
మాట్లాడేసుకుంటారు. లేదంటే ఇంకా మేము లేము కాబట్టి ఇక్కడ ప్రార్థనలు ఏమీ లేవు, మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఉంటాయని చెప్తూ ఉంటారు. అలా కాదండి. ఫుల్ టైం మినిస్ట్రీకి కేటాయించబడ్డటువంటి సేవకులు ప్రతివారు కూడా ప్రతి దినము దేవుని మందిర ఆవరణలో ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. ఇది అపోస్తలుల బోధ. వాళ్ళు సహవాసం, ప్రతి దినము సహవాసము చేయుటయందు ఎడతెగక ఉన్నారంట వాళ్ళు. కాబట్టి వీలైన కొలది ప్రతి దినము దేవుని మందిరావరణలోనికి వచ్చి వాళ్ళు సహవాసముగా కూడి వాళ్ళు అనేకమైన అంశాలు మొరపెట్టాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు, నాశనానికి జోగుచున్న వారి కొరకు, త్రాగుబోతుల కొరకు, తిరుగుబోతుల కొరకు, తిట్టుబోతుల కొరకు, రోగగ్రస్తుల కొరకు, భయంకరమైన దొంగల కొరకు, ఉగ్రవాదుల కొరకు, నక్సలైట్ల కొరకు, టెర్రరిస్టుల కొరకు, ఇటువంటి అనేకమైన అంశాలను మొర్రపెట్టమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈరోజు ఎంతమంది దీని కొరకు ఈ పరిచర్యలో ఉన్నారో నాకు తెలియదు. ప్రార్థన టవర్స్ ఉంటాయి, గోపురాలు ఉంటాయి, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలాంటివి అనేక అంశాలు వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటాయి. కానీ మనమందరము మన సంఘంలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయడం అనేది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన సంఘంలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే సొంత బిడ్డ కొరకు తల్లి ఏడ్చినట్లుగా ప్రక్కన ఆవిడ బిడ్డ కోసం ఏడవగలుగుతుందా చెప్పండి నాకు? ప్రక్కన బిడ్డ కోసం తల్లి ఏడవగలదా? సొంత బిడ్డ కోసం తల్లి ఏడ్చినట్లుగా ఎవరు ఏడవలేరు. ఎలాగో మన సొంత సంఘములో ఉన్నటువంటి అంశాల కొరకు మనమే కన్నీరు కార్చి ప్రార్థన చేయుట ద్వారా అద్భుతమైనటువంటి విడుదల వస్తుంది. ఆ ముండ్ల చెట్లు అవి క్షేమముగా, అవి ముండ్లంతా పోయి మరలా మంచి పచ్చని ఒలీవ మొక్కల వలె దేవుని మందిరంలో నాటబడే వరకు మనం ప్రార్థన చేయాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కేవలం యేసులోనే జరుగుతుంది. అద్భుతం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం మనము 16వ అధ్యాయంలో చూస్తే 46వ వచనం నుంచి మీరు చూడండి. అక్కడ పాపము విస్తరించుట ద్వారా ఒక తెగులు వచ్చింది. చాలా భయంకరమైన పాపం. అన్యులైనటువంటి స్త్రీలను తెచ్చుకొని ఈ యొక్క ఇజ్రాయేలీలు వారితో వ్యభిచార సంబంధమైన కార్యాలు విచ్చలవిడిగా చేస్తున్నప్పుడు దేవుని ఉగ్రత వారి మీద రగులుకొని వారి మీదకి ఉగ్రత వచ్చినప్పుడు ఫీనెహాస్ అనేటువంటి వ్యక్తి లేచి అక్కడ ఒక పరిహారం చేస్తాడు. అది కాకుండా తెగులు వచ్చి 14,700 మంది అక్కడ మరణించినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడతాడు ప్రార్థన చేసినప్పుడు. అప్పుడు అహరోనుతో ఏమని చెప్తాడంటే, నువ్వు అర్జెంటుగా నీ ధూపార్తిని చేతిలో పట్టుకొని దాని మీద నిప్పులు పోసి ధూపము వేసి యెహోవా మందిరంలో నుంచి బయలుదేరి నీవు వెళ్ళి, ఇప్పటికే 14,000 మంది చనిపోయారు కదా, చచ్చిన వారికి బ్రతికిన వారికి ఆ ధూపార్తి చేతిలో పట్టుకుని మధ్యలో నిలవబడు అనేటువంటి మాట మోషే ద్వారా మాట్లాడినప్పుడు వెంటనే అహరోను వెళ్ళి చచ్చిన వారికిని బ్రతికిన వారికిని మధ్యలో ఆ ధూపార్తి చేత పట్టుకుని నిలవబడినప్పుడు ఆ తెగులు అక్కడ ఆగినట్లుగా లేఖనంలో రాయబడి ఉంది. ఈ ధూపము ప్రార్థనకి సాదృశ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4-5 వచనాలలో ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరింది. హల్లెలూయా. ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి. ఇక మీరు కీర్తనల గ్రంథం 141:2లో చూస్తే నా ప్రార్థన ధూపము వలెను అని రాయబడి ఉంది. ఇప్పుడు ఈ పరిహారం చేసింది ఏంటంటారు? అక్కడ చచ్చిన వారికిని బ్రతికిన వారికిని మధ్యలో ధూపార్తి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది యాజకుడు పట్టుకుని నిలవబడ్డాడు. ఎలాగనో మనము కూడా దేవుని సేవకులమైన మనము మన ధూపము ప్రతి దినము మందిరంలో నుంచి వేసినప్పుడు అనేక మంది రక్షించబడతారు, చచ్చిన వారు బ్రతికించబడతారు, నాశనానికి జోగుచున్న వారు విడిపించబడతారు, ఆత్మలు రక్షించబడి సంఘాలు నింపబడతాయి, బయట ఉన్నటువంటి ఆ శాతాను యొక్క క్రియలు లయమైపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సేవకుల్ని కూడా చాలా బిజీ చేసేసింది సాతాను. కాబట్టి వాళ్ళు అలా తిరుగుతూనే ఉంటున్నారు. అంటే పోనీ వాళ్ళది తిరిగే పరిచర్య అనుకుందాం. చాలామందికి అంత తిరుగుడు లేకపోవచ్చు. మనము మన సొంత పనుల మీద తిరగకుండా ఆదివారం అయిపోయిన తర్వాత పర్టికులర్ టైం అంటూ పెట్టుకుని దేవుని యొక్క మందిర ఆవరణకి వచ్చి ధూపము వేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు మన పక్షంగా చేస్తాడు. కాబట్టి ఇలా మనము యాజకులుగా దేవుని యొక్క ధూపము వేయు వారముగా, దేవుని సన్నిధిలో మొర్రపెట్టే వారముగా, మనము కన్నీరు విడిచి నశించు ఆత్మల కోసం ప్రార్థన చేస్తే అనేకమైన ముండ్ల చెట్లను మనం రక్షించిన వారముగా ఉంటాం. కాబట్టి ఒకవేళ మీరు ఖాళీగా ఉన్న వాళ్ళైతే సహవాసముగా కూడి ప్రార్థన చేసుకోండి. ఒకవేళ మీరు సంఘాలకు చెందిన వారైతే సంఘములో జరిగేటువంటి నియామక ప్రార్థనలకి మానొద్దు. ఒకవేళ ఎక్కడ కూడి విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతున్నాయో
మీ గృహాలలోనైనా కూడుకుని ప్రార్థన చేయండి. ఇది ప్రస్తుత దినాలలో అత్యవసరం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మీ గృహాలలో ఉన్నటువంటి ప్రతి ముండ్ల చెట్లు కూడా తప్పకుండా మార్చబడాలని, వాటికి దేవుని సన్నిధిలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క నీటి ఓట, కన్నీటి ఓట వారిని తడపాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి మేము కూడా అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే ఈ మెసేజ్ క్రింద పెడితే మీకేమేం జవాబులు ఇవ్వడం అంటూ మరలా మెసేజ్లు పెట్టడం అంటూ జరగదు, కానీ ఖచ్చితంగా వాటి కొరకు మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. గొప్ప కార్యాలు దేవుడు చేయాలని, ప్రతి ఇంట్లో నుంచి దేవుడు వ్యసనాన్ని కొట్టివేయాలని, మన దేశాన్ని బాగు చేయాలని, ఒక ఉజ్జీవం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. సర్వాంతర్యామి, ముండ్లు చెట్లు ఎక్కడున్నాయో ఈరోజు వాటిని మీరు దర్శించండి అయ్యా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ముండ్ల చెట్లుగా ఉండిపోవు తండ్రి. ఖచ్చితంగా వాటిని నీవు మారుస్తావు, వాటిని మందసము వలె మారుస్తావు, నీవు సేవలో వాడుకుంటావు. గృహాలలో ఉన్నటువంటి ప్రతి వ్యసనపరులు, ప్రతి విధమైన బంధకాలు, గృహంలో ఉన్న బిడ్డలకు ఆయాసం కలుగజేస్తున్న వ్యక్తులను ఈరోజు మీరు దర్శించమని, ఆత్మకార్యాలు జరిగించండి. ప్రార్థన ఆత్మ ప్రజలందరి మీద కృమ్మరించండి. అధికముగా ప్రార్థన చేసే కృప ప్రతి వారికి దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.